Hi, hello, welcome to our channel. For more videos, please subscribe to our channel. పాస్ట్ టెన్స్ భూతకాలం అనగా జరిగిపోయిన కాలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్, పాజిటివ్ సెంటెన్సెస్, వర్డ్ ఆర్డర్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ నౌన్స్ పేర్లు అండ్ ప్రనౌన్స్ పేర్లకు బదులుగా వాడే వాటిని ప్రనౌన్స్ లేదా సర్వనామాలు అంటారు. వీటిని సబ్జెక్ట్స్ అంటారు. ఎగ్జాంపుల్ రవి, తన్విత, లయన్. వర్బ్ యాక్షన్ వర్డ్స్ పనులను తెలిపే పదాలను వర్బ్ అంటారు. వర్బ్ వివిధ రూపాలలో ఉంటుంది. ఎగ్జాంపుల్ టేక్ V1 తీసుకోవడం, టుక్ V2 తీసుకున్నారు, టేకెన్ V3 తీసుకుని, టేకింగ్ V4 తీసుకుంటున్నారు, అండ్ టేక్స్ V5 తీసుకోవడం. ఈ రూపాలను వివిధ సందర్భాలను బట్టి వివిధ కాలాల్లో వాడుకోవడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ నౌన్స్ ఆర్ ప్రనౌన్స్ మళ్ళీ ఆబ్జెక్ట్స్ కిందకి వస్తాయి. రాజు టుక్ ద బుక్. రాజు సబ్జెక్ట్, టుక్ V2. ద అనేటువంటిది ఆర్టికల్. ఆర్టికల్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ ఆబ్జెక్ట్స్ ముందు వాడుతూ ఉంటాం. వాటిని సందర్భంగా వాడుకోవాలి. దీన్ని తెలుగులో అర్థం చూసుకుంటే రాజు పుస్తకం తీసుకున్నాడు. దే ప్రొవైడెడ్ నోట్బుక్స్. వారు నోట్బుక్స్ అందించారు. సబ్జెక్ట్స్ రాజు, ఐ, యు, వి, దే, షీ, హీ, ఇట్. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ కిందకి వస్తాయి. తర్వాత వెంట్. వెంట్ అనేది వర్బ్ టు. అయితే ఇక్కడ TO2 అనేటువంటిది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్స్ ఏంటి? మార్కెట్, టెంపుల్, స్కూల్, సినిమా, డిమార్ట్, బుక్ స్టాల్, ఆఫీస్, టీ స్టాల్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్స్ రాజు వెంట్ టు మార్కెట్. రాజు మార్కెట్కి వెళ్ళాడు. ఐ వెంట్ టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళాను. యూ వెంట్ టు మార్కెట్. నీవు లేదా మీరు మార్కెట్కి వెళ్ళారు. వీ వెంట్ టు మార్కెట్. మేము మార్కెట్కి వెళ్ళాము. దే వెంట్ టు మార్కెట్. వారు మార్కెట్కి వెళ్ళారు. షీ వెంట్ టు మార్కెట్. ఆమె మార్కెట్కి వెళ్ళింది. హీ వెంట్ టు మార్కెట్. అతను మార్కెట్కి వెళ్ళాడు. ఇట్ వెంట్ టు మార్కెట్. అది మార్కెట్కి వెళ్ళింది. పాస్ట్ టెన్స్ నెగటివ్ సెంటెన్సెస్ వర్డ్ ఆర్డర్. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. రాజు ప్లస్ డిడ్ నాట్ ప్లస్ టేక్ ప్లస్ ద ప్లస్ బుక్. రాజు పుస్తకం తీసుకోలేదు. రాజు డిడింట్ టేక్ ద బుక్. రాజు పుస్తకం తీసుకోలేదు. దే డిడింట్ ప్రొవైడ్ ద బుక్స్. దే డిడింట్. వాళ్ళు పుస్తకాలు ఇవ్వలేదు. డిడింట్. ఎగ్జాంపుల్స్, మోర్ ఎగ్జాంపుల్స్. అభి, ఐ, యు, వి, దే, షీ, హీ, ఇట్ ప్లస్ డిడింట్ ప్లస్ verb 1 run, play, walk, move. In the playground. అభి డిడింట్ రన్ ఇన్ ద ప్లేగ్రౌండ్. అభి ఆట స్థలంలో పరిగెత్తలేదు. అభి డిడింట్ రన్ ఇన్ ద ప్లేగ్రౌండ్. ఐ డిడింట్ ప్లే ఇన్ ద ప్లేగ్రౌండ్. నేను ఆట స్థలంలో ఆడలేదు. ఐ డిడింట్ ప్లే ఇన్ ద ప్లేగ్రౌండ్. యూ డిడింట్ వాక్ ఇన్ ద ప్లేగ్రౌండ్. నీవు ఆట స్థలంలో నడవలేదు. యూ డిడింట్ వాక్ ఇన్ ద ప్లేగ్రౌండ్. వీ డిడింట్ రన్ ఇన్ ద ప్లేగ్రౌండ్. మేము ఆట స్థలంలో పరిగెత్తలేదు. వీ డిడింట్ రన్ ఇన్ ద ప్లేగ్రౌండ్. దే డిడింట్ మూవ్ ఇన్ ద ప్లేగ్రౌండ్.
వాళ్ళు ఆట స్థలంలో కదలలేదు. దే డిడింట్ మూవ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. హీ డిడింట్ మూవ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. అతను ఆట స్థలంలో కదలలేదు. హీ డిడింట్ మూవ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. షీ డిడింట్ ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్. ఆమె ఆట స్థలంలో ఆడలేదు. షీ డిడింట్ ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్. ఇట్ డిడింట్ వర్క్ ఇన్ ద ప్లే గ్రౌండ్. అది ఆట స్థలంలో పని చేయలేదు. ఇట్ డిడింట్ వర్క్ ఇన్ ద ప్లే గ్రౌండ్. Past tense questioning sentences word order. Did plus subject plus verb 1 plus object. Did plus Abhi plus sing the song. Abhi పాట పాడారా. నెక్స్ట్ డిడ్ దే గో టు స్కూల్. వాళ్ళు స్కూల్కి వెళ్ళారా. మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. డిడ్ ప్లస్ ఐ, వి, యూ, దే, షీ, హీ, ఇట్, అబి. వాచ్ ద మూవీ. డిడ్ ఐ వాచ్ ద మూవీ. నేను సినిమా చూశానా. డిడ్ యూ వాచ్ ద మూవీ. మీరు సినిమా చూశారా. డిడ్ వి వాచ్ ద మూవీ. మనం సినిమా చూశామా. డిడ్ దే వాచ్ ద మూవీ. వాళ్ళు సినిమా చూశారా. డిడ్ షీ వాచ్ ద మూవీ. ఆమె సినిమా చూశారా. డిడ్ హీ వాచ్ ద మూవీ. అతను సినిమా చూశాడా. డిడ్ ఇట్ వాచ్ ద మూవీ. అది సినిమా చూసిందా. Thank you very much for watching our videos. Please like, subscribe, share and comment for more videos. Thank you for watching our videos. Please like, subscribe, share and comment.